బుజ్జిగాడు సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంజన. రీసెంట్ గా సంజన బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ స్టేజ్ మీద మాట్లాడుతూ తన ఒక విక్టిమ్ అని, చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసిన తర్వాత దాని నుంచి బయటపడ్డాను అని చెప్పింది. సంజన దేని గురించి అలా చెప్పింది? ఈ వీడియోలో సంజన బయోగ్రఫీని చూద్దాం. సంజన పూర్తి పేరు సంజన గర్లాని. ఈమె కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. సంజన తండ్రి మనోహర్, తల్లి రేష్మ. సంజనాకి సిస్టర్ కూడా ఉంది. తన పేరు నిక్కీ గర్లాని. ఈమె కూడా యాక్ట్రెస్. సంజన 12 ఏళ్ల వయసులో పాండురంగ విట్టల సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత సోగ్గాడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత తమిళ్లో ఒరు కాదల్ సీవియర్ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత కన్నడలో గండా హందతి సినిమాలో నటించింది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో నటించింది. ఈ సినిమా వల్ల ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో సంజనకి మంచి క్రేజ్ ఉంది. తర్వాత ముగ్గురు, సర్దార్ గబ్బర్ సింగ్. అంతేకాకుండా సంజన తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో 50కి పైగా సినిమాలు చేసింది. సంజన 2020 సెప్టెంబర్ 8న డ్రగ్స్ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫ్ కర్ణాటక పోలీసులు సంజనాని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సంజన బెయిల్కి ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అయ్యేది. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సంజనాకి బెయిల్ ఇచ్చారు. సంజన 3 నెలలు జైల్లోనే ఉంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత సంజనాకి డ్రగ్స్ కేసుతో సంబంధాలు లేవని క్లీన్ చీట్ ఇచ్చారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత సంజన ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆ తర్వాత బెంగళూరుకి చెందిన అజిత్ పాషాని పెళ్లి చేసుకుని ఇస్లాం మతాన్ని స్వీకరించింది. వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. ఆ టైంలోనే మక్కాకి వెళ్లిన సంజన ఆ తర్వాత కొన్ని రోజులకి అతనితో విడాకులు తీసుకుంది. దీని తర్వాత మళ్లీ హిందూ మతంలోకి వచ్చి అయోధ్య రామ మందిరానికి కూడా వెళ్ళింది. 2015లో సంజన 104 అవర్స్ సైక్లింగ్ చేసి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. గతంలో సంజన కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ కూడా. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 9 సీజన్లో ఫస్ట్ వీక్లోనే కెప్టెన్ అయిన సంజన జర్నీ ఎలా జరుగుతుందో చూద్దాం. సో చూసారు కదా సంజన బయోగ్రఫీని. మీరు ఏ సెలబ్రిటీ బయోగ్రఫీ అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.